అందరికీ జైబీన్ దినపత్రిక ప్రధాన వార్తలు. అలానే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ ఏ అయితే పహల్గామ్ దాడిలో అమాయకులైనటువంటి టూరిస్టుల ప్రాణాలు కోల్పోయినటువంటి భారతదేశం, దానికి ప్రతికరంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన జరుగుతున్నటువంటి దాడి, అనేక మంది భారతదేశ ప్రజలు ఒక పక్కన సంబరాలు చేసుకుంటున్నారు. అమాయకులైనటువంటి టూరిస్టుల పైన, భారతదేశం పైన ఎవరైనా కూడా విష ప్రయోగం చేస్తే భారత సైన్యం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలానే జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు, చాలామంది పైచాచిక ఆనందం పొందేటువంటి చాలామంది నకిలీలు ఉన్నారు. పైచాచిక ఆనందం పొంది అమాయకులైనటువంటి ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి నకిలీలు, వాళ్ళ వెనక ఉండి నడిపించేటువంటి కసాయిగాళ్ళు, ఎక్కడో ఉండి సోషల్ మీడియాలో ఫోన్లు చేస్తూ పైచాచిక ఆనందం పొందే అటువంటి డబ్బులు తీసుకొని తాగుడుకు బానిసైనటువంటి అనేక మంది, మతం పేరుతో కుట్ర కుతంత్రాలు చేస్తూ అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి, ఎస్సీల జోలికి, బీసీల జోలికి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో చెలగాడటువంటి ప్రయత్నాలు. ఇలా ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు, అనేక మంది ఆర్థికంగా ఎదిగినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ జోలికి పోవాలంటే వాళ్ళకు తడిసిపోతుంది. అమాయకులైనటువంటి వాళ్ళ జోలికి పోయి వాళ్ళ మీద రుబాబు చేస్తూ ఇష్టానుసారంగా చేసేటువంటి కసాయిగాళ్ళు అందరు టీవీ ఛానల్ లాగానే, అందరూ లాగానే ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి మనుషులలాగానే అనుకున్నారు కొంతమంది. గత 4-5 రోజుల నుంచి అనేకమైనటువంటి కాల్స్, ఎవరైతే ప్రవీణ్ పగడాల ముమ్మాటికి హత్య అని చెప్తుంది జైబీన్ టీవీ, ముమ్మాటికి హత్య అని సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నటువంటి పోలీసులు కూడా సవాల్ చేసింది కూడా జైబీన్ దినపత్రికనే, జైబీన్ టీవీనే. మేము రాసినటువంటి ప్రతి వార్త ప్రతి ఒక్కరి చోట ఉంది. ప్రతి వార్త ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసుకొని పెట్టుకున్నారు. ప్రవీణ్ పగడాలన్న చనిపోయినప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాలన్నది ముమ్మాటికి హత్యే హత్యే హత్య అని చెప్తున్నాం. దాని విషయంలో కొంతమంది మింగుడు పడినటువంటి సనాతన ధర్మాన్ని మోసేటువంటి తల్లి, అక్క, చెల్లి తేడా అనేది లేకుండా సనాతన ధర్మాన్నే భుజస్కంధాలపై మోసి అమాయకులైనటువంటి ఆడపిల్లల జోలికి పోతారు, అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి పోతారు, మీడియా ఛానళ్ళ జోలికి పోతారు, ముసుగు వేసుకొని మాట్లాడతారు. వాడు తెరపైకి రాడు. వాడు తెరపైకి వస్తే వాడిని ఎన్కౌంటర్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అక్కడ ఆపరేషన్ జరుగుతుందో గట్ల ఆపరేషన్లో వాను కూడా వేసేస్తారు. గట్లా ఉంటుంది కథ. దళితులంటే అంత చిన్న చూపు చూస్తే ఎట్లా? తిరగబడితే ఏదో అంటున్నా దేనికి పెద్ద తేడా ఉన్నట్టుగా తిరగబడేటోళ్ళు లేక ఆగి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడారు. వాడు ఎక్కడనో దుబాయ్లో ఉంటాడు, ఇంకొకరినో వాడు హైదరాబాద్లో ఉంటాడు, ఇంకొకరినో ఏపీలో ఉంటాడు, ఇంకొకరినో కర్ణాటకలో ఉంటాడు. వీళ్ళంతా ఒక టీం. వీళ్ళంతా నడిపించేటువంటి సంస్థ ఏంటంటే హైదరాబాద్లో ఉంటుంది. ఆ సంస్థకు పెట్టుబడి పెడతారు. ఆ సంస్థ పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ తాగుపిచ్చి, తినిపించి, అన్ని రకాలు వేసి ఏదంటే సాయం చేస్తారు. ఎవరైతే నిజంగా పేద దళిత పాస్టర్లరో, పేద దళిత కుటుంబాలరో వాళ్ళ జోలికి వెళ్ళి విధ్వంసం చేస్తారు. సోషల్ మీడియాలో వీడియోలు ఇస్తారు, పెడతారు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు పేరు చెప్పుకునేటువంటి పాస్టర్లు. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు వేసే మత ప్రచారమే కదా. వాళ్ళు భారీ బహిరంగ సభలు పెట్టి లక్షలాది మంది పోగు చేసుకొని లక్షలాది మందితో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళ జోలికి ఏ రోజన్నా నువ్వు పోయినావా? వాళ్ళ జోలికి పోయి నిజంగా వాళ్ళని టచ్ చేసావా? వాళ్ళ గేటు లోపలికైనా పోయావా? బైబుల్ పట్టుకోనో లేకపోతే ఇంకేమైనా మతాన్ని మీదేసుకోనో ఇంకేమన్నా వేసుకోనో పోయినావా? ఆ సాహసం అన్న చేసావా?
ఎందుకంటే అక్కడ వందలాది మందిలో తోలిసి ఆరబెడతారు, తోలిసి ఆరబెడతారు. అందుకనే వాళ్ళ జోలికి పోవు. ఎవరైతే చిన్న చిన్న పాస్టర్లు వాళ్ళు నిజంగా బైబిల్ని అనుసరించి వాళ్ళు వచ్చేటువంటి జీతాన్ని కూడా లెక్క చేయకుండా చాలని బతుకులతో వాళ్ళు బతికేటువంటి పాస్టర్ల మీద మీ రుబాబు ఏంట్రా బాబు, నీ దౌర్జన్యం ఏంటి, నీకంత బలుపేంది, నీకంత మదమేంది? నువ్వు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టావు కదా, నువ్వేం పైనుంచాలి ఊడిపడలే కదా. నీకు అంత బలుపు మదం ఉంటే నిజంగా పెద్ద పెద్దల దగ్గర పోయి, ఇప్పుడు ఉగ్రవాదులను చంపేస్తున్నా వాళ్ళకి పోయి నువ్వు నిజంగా సాయం చేయి, భారత సైన్యానికి పోయి సాయం చేయి. అనేక మంది నిజంగా హిందూ టెంపుల్స్ ఇవాళ నిజంగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది హిందువులు చనిపోతున్నారు, టెంపుల్స్లకు పోయి వాళ్ళకి నిజంగా సాయం చేయండి. అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి పోయి మేము ఇది చేస్తాం అది చేస్తామని మేము పిటిషన్ ఇస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే నాలాంటోడు ఎప్పటికైనా నిలబడతాడు. జైభీం అంటే ఆషిమాషి ముచ్చనుకుంటున్నావా? జైభీం అంటే అన్ని తెగించి ప్రాణం కూడా లెక్క చేయకుండా నిలబడ్డాను రే. నేను బూతులు మాట్లాడితే డిక్షనరీలో కూడా ఉన్నాయి, నేను బూతులు మాట్లాడితే డిక్షనరీలో కూడా దొరకాయి. కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తులం మేము, కష్టపడి నిలదొక్కుని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులం మేము. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సుమారుగా 15 సంవత్సరాలు ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డటువంటి వ్యక్తులం. డైరెక్ట్ ఏదో పైనుంచి ఊడిపోవడో లేకపోతే మా వెనక ఏదో బిలీనియర్స్ ఉండో నడిపించి డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు కాదు. ప్రతీది కూడా కాయ కష్టం చేసి చెమట చుక్కలను రక్తం ముద్దలుగా మార్చుకొని అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని నిలబడి ఇప్పటిదాకా నిజాయితీగా ఈ సమాజానికి, భారతదేశ ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి నేనున్నాను, మా గొంతుగా ఉంది, జైభీం నినాదం కుల మత వర్గ భేదం లేనిటువంటి సమాజం నిర్మించేటువంటి నినాదము, రాజ్యాంగానికి రక్షణ ఉండేటువంటి నినాదము, ఒక పక్కన మనువాదానికి పెను సవాలుగా మారేటువంటి నినాదము. ఈ నినాదము అందరిది, ఈ సమస్య అందరిది అని ఈరోజు ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే గవర్నమెంట్ అక్రిడిటేషన్ సంపాదించింది ఏకైక టీవీ ఛానల్ అంటే జైభీం టీవీ మాత్రమే. కన్నడలో, బెంగళూరులో పెద్ద ఆఫీస్ ఉంది నాకు, ఆంధ్రప్రదేశ్లో ఆఫీస్ ఉంది, ఇలా 29 రాష్ట్రాల్లో నాకు సంబంధించిన నెట్వర్క్ ఉంది. ఈ భారతదేశంలో 29 నెట్వర్క్లో 29 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఎడిటర్ అసోసియేషన్లో నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నాకు గౌరవప్రదమైన హోదా ఉంది. నేను గతంలో ముఖ్యమంత్రి మీద పోటీ చేశాను, వరంగల్ ఎంపీగా పోటీ చేశాను, మోడీ మీద పోటీ చేశాను. ఇది నా టాప్ రికార్డ్. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఎవడు అనామకుడు ఎక్కడి నుంచోలో డబ్బులు ఇస్తే ఇష్టానుసారంగా తాగి తందనలాడి మాట్లాడితే తోలు తీసి ఆరబెడతాం.